ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ పాశవికంగా యుద్ధాన్ని మొదలుపెట్టిన తరువాత ప్రపంచంలో అందరికీ అర్థమైంది. ఈ యుద్ధం ఇప్పటితో ముగియదు. మొత్తం అస్థిరతలోకి వెళ్ళిపోతున్నాం. ప్రజలు కష్టాల పాలు కాబోతున్నారు అని. ఈ క్రమంలో బై డిఫాల్ట్‌గా ఇరాన్ నష్టపోతది. ఇరాన్ మీద యుద్ధానికి భూభాగాలు ఇస్తున్న గల్ఫ్ దేశాలు నష్టపోతాయి. ప్రత్యక్షంగా నష్టపోతారు. అండ్ పరోక్షంగా అమెరికా ప్రజల మీద కూడా తీవ్ర భారం పడుతుంది. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు ఈ యుద్ధం బాధితులుగానే మిగులుతారు. తక్కువ జనాభా ఉండి కాసింత ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు నిలదొక్కుకోగలుగుతాయి. వాళ్ళ జీవనాన్ని కాసింత కంట్రోల్ చేసుకోగలుగుతారు. కానీ 150 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశం లాంటి దేశం, చమురు దిగుమతుల మీద పూర్తిగా ఆధారపడుతున్నటువంటి దేశం నష్టపోయే జాబితాలో మొదటి లిస్టులో ఉంటుంది. ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచంలో చాలా దేశాలు నష్టపోతూ ఉన్నా మొదట నష్టపోయే బాధిత దేశం మాత్రం ఖచ్చితంగా భారతదేశమే. మనమే మొదట బాధితులం. అయినా కూడా ఈ యుద్ధాన్ని మొదలుపెట్టినటువంటి అమెరికా, ఇజ్రాయెల్ మీద, లేదా యుద్ధం కొనసాగడానికి మొండి పట్టు ప్రదర్శిస్తున్న ఇరాన్ మీద, అంటే ఓవరాల్గా ఈ యుద్ధానికి సంబంధించి కీలకమైన పరిణామాలు జరిగినప్పుడు కూడా భారతదేశం మౌనాన్ని ఆశ్రయించడం, నిజంగానే ఆ మౌనం వ్యూహాత్మకమని కొందరు ప్రచారం చేస్తూ ఉంటే, అందులో మీడియా సంస్థలు, వాట్సాప్ జర్నలిస్టులు కూడా ఉంటే ఆశ్చర్యపోవడం మనలాంటి వాళ్ళ వంతు. ఎందుకని ఆ యుద్ధం బాధితులు మనమే అయినప్పుడు ఫస్టు మరి మౌనంగా ఉండడం వ్యూహం ఎలా అవుతుంది అన్నది అంతు చిక్కడం లేదు. పైపెచ్చు మన ప్రధాని గారు ఇజ్రాయెల్లో పర్యటించి వచ్చిన మరుసటి రోజే ఇరాన్ మీద పాశవికంగా యుద్ధం చేసి ఆ దేశ సుప్రీం, ఆ దేశ రక్షణ మంత్రి, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఇట్లా 40 మందిని చంపేస్తే ఇరాన్ ఏమి నిన్నమన్న ఏర్పడిన దేశం కాదు. ఇరాన్ ఏమి గుర్తింపు లేని దేశం కాదు. ఈ ప్రపంచంలో అత్యంత నాగరికత ఉన్నటువంటి దేశం, చాలా ప్రాచీన నాగరికత ఉన్నటువంటి దేశం, పురాతన దేశం. ఆ దేశ అధ్యక్షుడిని ఇట్లా చంపేయడం, ఒక సార్వభౌమత్వ దేశం మీద దాడికి తెగబడడం తప్పు అని చెప్పే ధైర్యం చేయలేకపోయింది మన నాయకత్వం. ఆయనను చంపేసిన తర్వాత నివాళి అర్పించే ధైర్యం కూడా చేయలేక చివరికి తీవ్ర విమర్శల మధ్య 4 రోజుల తర్వాత మన ఫారిన్ సెక్రటరీ వెళ్ళి భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఒక సంతాప ప్రకటన రాసేసి వచ్చారు. అండ్ ఆ తర్వాత ఇరాన్లో ఒక స్కూల్ మీద బాంబులేసి 163 మంది చిన్నపిల్లలను చంపేస్తే కనీసం మనం దాన్ని ఖండించలేకపోయాం. మన దేశ అతిథిగా విశాఖలో విన్యాసాల కోసం నిరాయుధీకరణతో కూడిన ఒక ఇరాన్ నౌక వస్తే ఆ నౌక తిరిగి వెళ్ళే క్రమంలో శ్రీలంక జలాల్లోకి అమెరికా చొరబడి అత్యంత దారుణంగా వాళ్ళందరినీ నౌకల మీద కాల్చేసి చంపేస్తే కనీసం మన అతిథిగా వచ్చిన వాళ్ళ మీద అంతర్జాతీయ జలాల్లో ఇదేం దౌర్జన్యం, ఇది దుర్మార్గం అని చెప్పి కూడా మనం ఖండించలేకపోయాం. అండ్ ఇరాన్ మన నౌకలకు ఒకసారి పచ్చ జెండా ఊపి మరోసారి మన నౌకల మీద దాడులు జరిగిన, మన నౌకలను కాల్చిన, మన నౌక సిబ్బంది ఇబ్బందుల్లోకి పడ్డా, మనకు చమురు కష్టాలు వచ్చినా ఏం జరిగినా మౌనంగానే ఉండడమా? కనీసం ప్రపంచంలో ఏమాత్రము క్రెడిబిలిటీ లేని, విశ్వసనీయత లేనటువంటి పాకిస్తాన్ దేశం కూడా ఏదో మధ్యవర్తిత్వం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు, సరే ప్రపంచ దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వవన్న సంగతి తెలుసు, అయినా వాళ్ళ ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నప్పుడు మరి అంతకంటే ముందు భారతదేశం ఆ ప్రయత్నం చేసి ఉంటే ఎందుకు గొప్పగా లేకుండా ఉండేది? మనం కనుక మధ్యవర్తిత్వానికి ఓకే అని అంటే ప్రపంచ దేశాలు చాలా పద్ధతి ఇచ్చేటివి, ఒక ఊహించినటువంటి పరిణామాలు జరిగేటివి. ఆ ధైర్యం కూడా ఎందుకు చేయలేకపోయాం? పైగా మనం బాధితులం కదా, పరోక్ష బాధితులం, ప్రత్యక్ష బాధితులం కూడా. మనమే కదా ఎక్కువ నష్టపోతూ ఉన్నాం. చమురు కష్టాలు, గ్యాస్ కష్టాలు, డీజిల్ కష్టాలు, నిత్యావసర సరుకులు పెరిగాయి. కూరగాయలు కొనుక్కోదామని పొద్దున పోయి ఏమున్నాయని చెబితే బీన్స్ గిన్నె ఉన్నాయి, ఏమంటే ఇన్ని తక్కువ బీన్స్ ఉన్నాయని అడిగితే కూరగాయలు అంటే పెద్ద ఆవిడను, ఏడ బాబు ఆడ మార్కెట్లోనే 170 రూపాయలు చెబుతున్నారు బీన్స్, ఇక్కడ ఎంతకు అమ్మాలి, ఊరు కొనుక్కుంటారు అని. బీన్స్ 170 రూపాయలు అంట, మార్కెట్లోనే అంత చెబుతున్నారు అంటున్నారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్యాస్ కష్టాలు, డీజిల్ కష్టాలు,
కమర్షియల్ గ్యాస్ ₹1000 పెంచారు. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 1,500 పెరిగింది, డబల్ అయింది. 1,600 ఉన్నాయి అంతకుముందు. ఎవరి మీద భారం వేస్తూ ఉన్నారు? మా దగ్గర నిల్వలు ఉన్నాయంటారు. నిల్వలుండి ఇదంతా ఏంటి? ఒక మాట అడగలేరా? అంతర్జాతీయ జలాల చట్టాలు అటు ఇరాన్ అయినా ఇటు అమెరికా అయినా ఎలా ఉల్లంఘిస్తుంది? ఇరాన్ తన జలాలతో పాటు అంతర్జాతీయ జలాల మీద కూడా పట్టు సాధించి వేరే నౌకలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నప్పుడు ఓ చట్టాలు ఉల్లంఘించకండి అని చెప్పి చెప్పగలిగే ధైర్యం కూడా చేయలేరా? ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేకుండా పర్షియన్ గల్ఫ్లోకి వచ్చి ఇక నౌకలు మేము అడ్డుకుంటాం, ఇక్కడ పెండ చేస్తామంటే కనీసం చెప్పలేరా? అటు ఇరాన్ తోటైనా ఇటు గల్ఫ్ దేశాలతోటైనా భారత్కి ఈనాటి ఫ్రెండ్షిప్ కాదు కదా. అండ్ అదే సమయంలోనే చాలా వాణిజ్య, సాంస్కృతిక చాలా కార్యక్రమాల్లో చాలా అంశాల్లో ముడిపడి ఉంది కదా బంధాలు. ఆ దేశాలు బాగుండాలని చెప్పి మనం కూడా ఖచ్చితంగా కోరుకోవాలి కదా. ఆ దేశాల్లో శాంతి కావాలి కదా. ఈ పని మన దేశ నాయకత్వం ఎందుకు చేయలేకపోయింది? ఇక్కడ ఏదైనా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థుల మీద వీళ్ళు మాట్లాడే మాటలు ఎవరెస్ట్ దాటి అవి అణుబాంబులై ఇరాన్ మీద అమెరికా మీద వేసినంత గొప్పగా మాట్లాడతారు. ఇక్కడ రాజకీయాల కోసం నోరు తెరిస్తే మతాల గురించి, నోరు తెరిస్తే దేవుళ్ళ గురించి, కానీ ప్రజల దూల మాత్రం తీర్చేస్తారు. ఇంకెంతకాలం ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు? ఎంతకాలం ప్రజలను హింసిస్తారు? ఎంతకాలం ప్రజల మీద భారం మోపుతారు? ఎంతకాలం ప్రజలను పిచ్చోళ్ళని చేసి బానిసలు చేసి వీళ్ళ రాజకీయ అవసరాలు తీర్చుకోగలిగే కేవలం కొన్ని ఆబ్జెక్టులు కానీ జనాలను చూస్తారు? కొంతవరకు అయినా కనుక అడ్డు అదుపు లేకుండా ప్రతిసారి మౌనం వ్యూహాత్మకం ఎలా అవుతుంది? కింద మండిపోతూ ఉంది మనకు, అయినా కూడా మౌనం వ్యూహాత్మకం అవుతుందా? ఈ యుద్ధ పరిస్థితులు చల్లార్చాల్సిన అవసరం లేదా? మనం చల్లార్చాల్సిన అవసరం లేదా? ఒక్క మాట అయినా కూడా ఇది తప్పని, ఇది కరెక్ట్ అని, లేదు ఇద్దరు ముందుకు రవ్వాలని ఎక్కడైనా కూడా ఎంత పెద్ద సంఘటన జరిగినా స్పందించలేకుండా ఉన్నాం. అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి కదా. ఈసారి మళ్ళీ ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయింది అనుకోండి, మనం పడే కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయి? మరి దేశ నాయకత్వం ఎందుకున్నట్లు? దారుణమైన విదేశాంగ విధానం. నోరు తెరిసేది మాట్లాడలేరు. రష్యా నుంచి చమురు కొనొద్దంటే కొనరు, కొనుక్కో అంటే కొంటారు. ఇరాన్ నుంచి కొనొద్దంటే కొనరు, కొనుక్కో అంటే కొంటారు. భారతీయులు మంచి నటులు, మేము ఎట్లా చెబితే ఎట్లా వింటారని చెప్పి వాళ్ళు అన్నా కనుక నోరు తెరవరు. ఎంత అవమానించినా నోరు తెరవరు. చివరికి మొన్న కూడా ఆయన రామ్ మాధవ్ అనే ఆయన పోయి అమెరికాలో చెబుతున్న వీడియో కూడా చూసాం. మేము అమెరికా చెప్పినట్లు వింటున్నాం కదా, 50% టారిఫ్లు అంటే ఓకే అన్నాం, 18 అంటే ఓకే అన్నాం, రష్యా నుంచి చమురు కొనొద్దంటే ఓకే అన్నాం, కోన అంటే ఓకే అన్నాం, ఇరాన్ నుంచి కొనొద్దంటే ఓకే అన్నాం, కోన అంటే ఓకే అన్నాం. ఆయనే చెబుతూ ఉన్నాడు. ఇంత బలహీనమైనటువంటి నాయకత్వం నాకు తెలిసి భారతదేశంలో చరిత్ర చూసి ఉండదు. వీళ్ళ బలహీన నాయకత్వం. ఎంతసేపున రాజకీయ అవసరాలు తీరాలి అంటే మతాన్ని, దేవుణ్ణి వాడుకోవాలి. అండ్ మనకు కావాల్సిన వాళ్ళు ప్రపంచంలో పెద్ద పెద్ద ధనవంతులు అవ్వాలి అంటే దేశంలో ఉన్న సంపద అంతా వాళ్ళకు దోచిపెట్టాలి. రెండే ఎజెండా. ఇవి రెండు కవర్ చేసి ఈ రెండు విషయాలు మనల్ని కాపాడడం కోసం సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ కావాలి, మీడియా కావాలి కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేసి వీళ్ళకి వ్యతిరేకంగా వాయిసే లేకుండా అందరినీ కొనేయడం. ఎంత దారుణమయ్యా నిజంగా.